హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ రెసిపీ. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఇడ్లీలు సాఫ్ట్గా ఫ్లఫీగా అండ్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఎలా చేసుకోవాలో చూసేస్తాం. దానికి పర్ఫెక్ట్ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాం. ముందుగా ఒక గ్లాస్ లేదా ఒక కప్ తీసుకొని దాంతో అన్నీ మెజర్ చేయండి. నేను ఈ కప్తో 4 గ్లాసుల బియ్యం యూస్ చేస్తున్నాను. ఇలా 4 కప్పుల బియ్యం తీసుకోవాలి. అలాగే ఇదే కప్ యూజ్ చేసి నేను 2 కప్పుల మినపప్పును తీసుకున్నాను. అలాగే 1 కప్పు అటుకులను తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యము, మినపప్పు, అటుకులను మంచిగా నీళ్ళతో 2-3 సార్లు వాష్ చేసుకొని మళ్ళీ దాంట్లో నీళ్ళు పట్టి ఒక 5 లేదా 6 గంటల దాకా మంచిగా నాననివ్వాలి. ఇలా ఒక 5-6 గంటల దాకా నానాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి అన్నీ కొంచెం కొంచెం తీసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. పిండి పలుచగా అయితే మళ్ళీ ఇడ్లీలు సరిగ్గా రావు. అందుకని అవసరమైనంత నీళ్ళు పోసి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా ఇలా పట్టుకోవాలి. చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్సీ పట్టాలి. ఇలానే మిగతా పిండి అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ అంతా పట్టేసి ఇందులో 1 స్పూన్ దాకా ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి కూడా అంతా కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టి నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టేసేద్దాం. ఇప్పుడు మార్నింగ్ లేసాక చూసారు కదా పిండి ఎంత మంచిగా పొంగిందో. ఇలా పొంగితే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ అండ్గా ఫ్లఫీగా వస్తాయి. ఇలా అయ్యాక ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర రెడీ చేసుకుందాం. ఇడ్లీ పాత్రకి మనం ఇలా కొంచెం కొంచెం నూనె వేసుకొని చేయితో ఇలా మంచిగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలి. దీంట్లో కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మనకి ఇడ్లీలు ఏ సైజు కావాలో ఆ సైజులో పిండి వేసుకోవాలి. మీకు మరీ పెద్దగా కావాలనిపిస్తే ఇంకొంచెం పిండి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎంత వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసి కొంచెం చింతపండు పెట్టాలి. చింతపండు అయ్యాక ఈ ఇడ్లీ పాత్రలన్నీ దాంట్లో అరేంజ్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రను దానిపైన పెట్టి ఒక 10 నిమిషాలు లేదా 12 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికాక మనకి ఇలా పొగలు వస్తాయి. అప్పుడు పొగలు వచ్చాక మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే చూసారు కదా ఎంత మంచిగా ఫ్లఫీగా అయ్యాయి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ప్లేట్స్ అన్నీ తీసి ఒక 2 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారితే ఇడ్లీస్ ఈజీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని తీసుకొని హాట్గా చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతే అండి. చూడండి ఎంత ఫ్లఫీ అండ్ సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.